ఆది కాండము 4వ అధ్యాయము 6-7 వచనాలు. ఆది కాండము 4వ అధ్యాయము 6-7 వచనాలు. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నవేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు నాయకత్వము అనేది చాలా అవసరం. నాయకత్వం అన్నప్పుడు నార్మల్ సినారియోలో చూస్తున్నప్పుడు జనరల్లీ అది ఏదర్ చర్చ్ నాయకత్వం అనుకుంటాము, లేకపోతే పొలిటికల్ నాయకత్వం అనుకుంటాము. బట్ మనము యాజ్ అ విశ్వాసులుగా ప్రతి ఒక్కరం కూడా నాయకుని యొక్క లక్షణాలు ఉండాలి. ఎందుకు అనంటే మన ఇల్లుయే అంటే మనల్ని నాయకునిగా తీర్చిదిద్దుతుంది. అంటే వీ హ్యావ్ టు లీడ్ అవర్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీని అక్కడి నుంచి మొదలవుతుంది. మన ఫ్యామిలీలో ఒక నలుగురు, నా పిల్లలు కానీ నా భార్య కానీ నన్ను అనుసరించాలి అని అన్నప్పుడు నేను ఆ నాయకత్వపు లక్షణాలు, ఆ నాయకత్వపు గుణాలు అనేటివి మనకు చాలా అవసరం. అయితే దీంట్లో నాయకత్వం చేసే విధిలో ఉన్నప్పుడు ప్రాముఖ్యంగా ఒక 3 విషయాలను మనం చూస్తూ ఉంటాం. దాంట్లో ఇది సెక్యులర్గా చూస్తూ ఉంటాము, బిబ్లికల్గా చూసినప్పుడు కూడా చాలాసార్లు అది కనిపిస్తూ ఉంటుంది. లెర్నింగ్ అంటే నేర్చుకోవడం. ఒక నాయకునిగా ఉన్నప్పుడు కొన్ని మంచి పనులు చేయడానికి, లేకపోతే కొన్ని మంచి మార్గాలు కనిపిస్తున్నప్పుడు అవి అలవర్చుకోవడం అనేది నాయకుని యొక్క లక్షణం. సెకండ్ వచ్చేసి ఏంటిదనంటే రీలెర్నింగ్. అంటే మళ్ళా తిరిగి నేర్చుకోవడం. ఇది రీలెర్నింగ్ అంటే ఏంటిది అని మనం చూసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి మనం అందరం ఏబిసిడీస్ మనం ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం చూస్తే ఏబిసిడి మనకు పలకలో అది ఇట్లా రాసేసి ఇట్లా అడ్డం ఒక గీత పెట్టేసి మనకు నేర్పించారు. మనం అదే పలక మీద చాక్పిస్తుంటే అదే దిద్ది మనం అదే నేర్చుకున్నాం. కానీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు ఆ ఎడ్యుకేషన్ అట్లా లేదు. అట్లా వాళ్ళు రాస్తలేరు. వాళ్ళకి ఫస్ట్ నేర్పించేది ఏంటి అంటే స్లాంటింగ్ లైన్, దాని తర్వాత స్లీపింగ్ లైన్, స్ట్రైట్ లైన్ ఇట్లా నేర్పిస్తారు. రాయాలనంటే 1 రైట్ స్లాంటింగ్ లైన్, 1 లెఫ్ట్ స్లాంటింగ్ లైన్, 1 స్లీపింగ్ లైన్ ఇన్ ద మిడిల్ అని ఇట్లా నేర్పిస్తా ఉన్నారు. అన్నట్టు అదే రాయడమే కానీ ఇట్ ఈస్ ఎంటైర్లీ న్యూ వే ఆఫ్ లెర్నింగ్, అంటే మేకింగ్ యూ లెర్న్ థింగ్స్. దీన్ని రీలెర్నింగ్ అని అంటాం. అంటే ఇది ఎందుకు అనంటే మనకంతా తెలుసు, కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడైతే టెక్నాలజీ చేంజ్ అవుతా ఉందో, ఎప్పుడైతే ట్రెడిషన్స్ కొన్ని చేంజ్ అవుతా ఉన్నాయో, నేర్చుకునే విధానాలు చేంజ్ అవుతున్నాయో, ఆ పాత పద్ధతిని కొంచెం ఫైన్ ట్యూన్ చేసేసి మళ్ళీ కొత్త పద్ధతిని అలవర్చుకోవడం, దాన్ని రీలెర్నింగ్ అంటారు. ఈ రీలెర్నింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనంటే కొడాక్ అనే కెమెరా కంపెనీ ఉండే. వన్ ఆఫ్ ద ఫేమస్ కంపెనీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈ కొడాక్ అనే కెమెరా కంపెనీ ఆ రీల్స్, అప్పుడు ముందు కెమెరాస్లలో రీల్స్ వస్తుండే, రీల్స్ పెట్టేసి మనం ఫొటోస్ తీస్తుంటే దాని తర్వాత రీల్ తీసుకొని పోయిస్తే ఫొటోస్ కడిగేయడం ఇదంతా ఉండే. అయితే ఎప్పుడైతే డిజిటల్ కెమెరాస్ స్టార్ట్ అయినాయో చాలా ప్రపోజల్స్ వచ్చినాయి కొడాక్ కెమెరా కంపెనీ వాళ్ళకు. ఏమని అంటే మీరు చేంజ్ కండి అని అంటే, నో ఆ డిజిటల్ది ఫ్లాప్ అవుతుంది, మేము అంటే మేము కొత్తగా నేర్చుకోలేము, పాత పద్ధతి మాకు బాగుంది అనేసి వాళ్ళు రిమైండ్ విత్ దాట్. అటువంటి బిజినెస్ లీడర్స్, వరల్డ్ వైడ్గా రూల్ చేసే బిజినెస్ లీడర్స్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, డిజిటల్ కెమెరాస్ వైపు సోనీ కానీ, నిక్సన్ కానీ, లేకపోతే నికాన్ కానీ, కెనాన్ కానీ ఇటువంటి కంపెనీస్ అన్ని పైకి రావడం, దాని తర్వాత కొడాక్ అనేది కనుమరుగైపోయింది. ఇది ఎందుకు అనంటే వీ హ్యావ్ టు కీప్ రీలెర్నింగ్ థింగ్స్. రీలెర్న్ చేయకపోతే మనం సస్టైన్ కాలేము. ఇది 2వ లక్షణం నాయకత్వంలో. 3వది అన్లెర్నింగ్ అని అన్నప్పుడు కొన్ని మనకు నేర్చుకున్న పద్ధతులు కొన్ని ఉంటాయి. ఆ పద్ధతులు కొన్ని ఉపయోగపడనప్పుడు, లేకపోతే ఆ పద్ధతులు అంటే కాలానికి అనుగుణంగా లేనప్పుడు వి షుడ్ అన్లెర్న్ ఇట్. అంటే దాన్ని వదిలేసుకోవాలి. వి షుడ్ లీవ్ సర్టన్ థింగ్స్. కొన్ని వర్కౌట్ అయితే లేవు అని అన్నప్పుడు దాన్ని వదిలేసుకోవడము మంచిది. 3 థింగ్స్ చాలా ఇంపార్టెంట్: లెర్నింగ్, రీలెర్నింగ్ అండ్ అన్లెర్నింగ్ థింగ్స్. సో దీంట్లో నుంచి నేను నేను వాక్యంలో చదువుతున్నప్పుడు ఈ కయ్యూను హేబెల్ స్టోరీ చూసినప్పుడు సడన్ నాయకత్వపు
ఇన్సైట్స్ అని అంటే లెసన్స్, మనకు మంచి నాయకత్వపు లెసన్స్ అక్కడ నుంచి కనిపిస్తా ఉన్నాయి. అయితే దీంట్లో లీడర్షిప్ లెసన్స్ ఫ్రమ్ కెయిన్, కయ్యూను దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన నాయకత్వపు లక్షణాలు. ఈ నాయకత్వపు కయ్యూను నుంచి ఎట్లా నేర్చుకుంటాం? కయ్యూను అనేది మనం జనరల్లీ ఒక రాంగ్ పర్స్పెక్టివ్ లోనే చూస్తాం, కానీ కయ్యూనికి దొరికిన ఆపర్చునిటీస్ బహుశా ఎవరికి దొరకకుండొచ్చు, కానీ కయ్యూను దాన్ని ఉపయోగపరచుకోవాలి. సో హీ డి నాట్ రీలర్న్ ఇట్, లేకపోతే హీ డి నాట్ వాంట్ టు అన్లర్న్ సర్టన్ థింగ్స్. జెలసీ ఉంటుంది ఆయనకు, అది అన్లర్న్ చేసుకోలేకపోయాడు, ఆయన వదిలేసుకోలేకపోయాడు. సో దాంట్లో నుంచి ఒక ఏం నేర్చుకోవాలా, ఏవి నేర్చుకోకూడదు అనేది కూడా అనే విషయాలను మనం చూస్తాం. ఫస్ట్ థింగ్, మనం ఈ యొక్క 6-7 వచనాల్లో మనం చూసినప్పుడు ఒకటి ఫస్ట్ లక్షణం మనకు కనిపిస్తుంది ఏంటంటే బాధ్యత. ఈ యొక్క దేవునికి కయ్యూనికి హేబేలుకు మధ్యలో జరిగిన ఆ యొక్క స్టోరీ మనందరికీ తెలుసు. దీంట్లో మేజర్గా ఎవరిది అంటే బాధ్యత రహితంగా ఎవరున్నారు అని అంటే కయ్యూను అని అనొచ్చు. నాయకునిగా మనం ఉన్నప్పుడు చాలా బాధ్యత రహితంగా మనం ఉండాలి. హేబేలు మంచి బాధ్యతాయుతంగా ఉన్నాడు. ఆయన ఉన్న గొర్రెల మందలో నుంచి మంచి మంచివి తీసుకొని పోయేసి నేను దేవునికి ఇవ్వాలా అనే ఒక మంచి బాధ్యత కలిగి ఆయన తీసుకొని రావడం. అదే కయ్యూను చూస్తే ఆయన ఏదో అంటే నార్మల్గా అది మంచిగా లేనివి తీసుకొని వచ్చి దేవునికి అర్పణగా ఇవ్వాలన్నప్పుడు ఫస్ట్ మిస్టేక్ అక్కడ చేసింది ఏంటంటే ఆయన బాధ్యత తీసుకోకపోవడం. ఇది మన జీవితాలలో కూడా మనం చాలాసార్లు నాయకత్వం వహిస్తూ ఉంటాం. నాయకత్వం అనగానే చర్చ్ ఒక్కటే కాదు, లేకపోతే పొలిటికల్ నాయకత్వం కాదు, ఇంట్లో కూడా బాధ్యత తీసుకోకుండా వి జస్ట్ కీప్ మూవింగ్. అండ్ నేను అప్పుడు ఇది కయ్యూనుకు ఏ విధంగా అయితే బాధ్యత తీసుకోలేదో అటువంటి లెసన్స్ మనకు జ్ఞాపకం రావాలా. జనరల్లీ ఈ బాధ్యత తీసుకోకపోవడానికి కారణం ఏంటి అని అంటే, బాధ్యత తీసుకోపోకుండా మనం చేసేది ఏం చేస్తుంటామంటే విల్ జస్ట్ సే ద బ్లేమ్ ఆన్ అదర్స్. ఆ బాధ్యత తీసుకోకుండా ఆ బ్లేమ్ మొత్తాన్ని తీసేసి వేరే వాళ్ళ మీద వేస్తూ ఉంటాం. ఆయన అట్లా చేసిండు కాబట్టి ఇట్లా అయింది, లేకపోతే మంచిగా ఉంటుండే అది ఇదని. అది ఒకవేళ ఇతరులు మంచిగా చేసినప్పుడు ఇమీడియట్గా అది క్రెడిట్ అంతా మనం తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అనేది ఈ యొక్క 2 వచనాల నుంచి మనకు ఫస్ట్ లీడర్షిప్ లెసన్. ఒక నాయకునిగా మనం వర్ధిల్లుతున్నప్పుడు ఆ బాధ్యతను తీసుకోవడము, ఆ బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని 100% దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి అనేది ఈ యొక్క 2 వచనాల నుంచి మనకు దేవుడు సూచిస్తా ఉన్నాడు. రెండవది, ఇక్కడ చూస్తున్నప్పుడు ఇక్కడ యెహోవా చేసిన ఒక పనిని మనం చూద్దాం. ఆ పని ఏంటిదనంటే, యెహోవా కయ్యూనుతో 6వ వచనంలో చూస్తే నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నవేమి అనేసి దేవుడు చెప్పడం. దాని తర్వాత 7వ వచనంలో మొదటి భాగంలో నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉన్నది. దేవుడు చేస్తున్న పనిలో నుంచి కూడా ఒక మంచి నాయకత్వపు లక్షణాన్ని మనం చూడొచ్చు. అదేంటిదనంటే కాన్ఫ్లిక్ట్స్ కావడం మనుషుల మధ్యలో, లేకపోతే ఇద్దరు మాటల మధ్యలో కాన్ఫ్లిక్ట్ అనంటే విభేదాలు కలగడం అనేది సర్వసాధారణం. లేకపోతే సర్టన్ టైమ్స్లలో మనం జీవితంలో ఉన్నప్పుడు డిప్రెషన్ కలగడం కూడా సర్వసాధారణం. నార్మల్గా జరిగే ప్రక్రియలో డిప్రెషన్స్ అందరికీ జరుగుతూ ఉంటుంది. డిప్రెషన్ అప్సెట్ అవుతూ ఉంటాం, కొన్ని పనులు అనుకున్నట్టుగా కానప్పుడు చాలా అప్సెట్ అవుతూ ఉంటాం. అయితే ఇక్కడ కయ్యూనుతో కూడా జరిగింది అదే. ఆయన తీసుకొచ్చిన అర్పణలను లెక్కించినప్పుడు ఆయన చాలా డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటాడు, ఆయన చాలా అప్సెట్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు దేవుడు ఫస్ట్ టైం కయ్యూనికి దొరికిన గొప్ప భాగ్యం ఏంటంటే దేవాది దేవుడు ఆయనను కౌన్సిలింగ్ చేయడానికి వస్తూ ఉన్నాడు. వచ్చేసి ఆయన చెప్తా ఉన్నాడు, కయ్యూను నీకు కోపమేలా అని. ఈయన దేవుడు చేస్తున్న పని ఏంటిదంటే, దేవుడు ఈజ్ ఫోర్సింగ్ థింగ్స్. ఆయన నెక్స్ట్ జరిగే విషయాన్ని ఆయన చూసి కయ్యూనుతోటి ఏమని చెప్తా ఉన్నాడంటే, కయ్యూను నువ్వు ఈ డిప్రెషన్లో ఉన్నావు అని అంటే నెక్స్ట్ ఏమవుతుంది అంటే, ఆ పాపం అనేది పొంచి ఉన్నది నీ ముందల. ఆ పాపం అనేది పొంచి ఉన్నది, అది నిన్ను మింగివేస్తుంది, కాబట్టి నువ్వు దాన్ని జయించాలా. సో ఈ డిప్రెషన్ నుంచి నువ్వు బయటికి రా అనే విధంగా దేవుడు మంచి కౌన్సిలింగ్ చేస్తా ఉన్నాడు ఆడ. అయితే దేవుడు తెలుసుకున్నది ఏంటంటే, ఇది చిన్నగా ఉన్నప్పుడే, ఎప్పుడైతే చిన్నగా ఉన్నప్పుడే ఆ ఇష్యూ కానీ ఆ ఛాలెంజ్ కానీ చిన్నగా ఉన్నప్పుడే దాన్ని రిజాల్వ్ చేయడం తోటి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంటారు అనే విషయం దేవుడు ఇక్కడ
కయ్యూనుతోటి చేస్తున్న పని. ఇదే మన జీవితాలలో కూడా ఏజ్ పెరుగుతున్న కొద్దీ, మనకున్న ఎక్స్పీరియన్స్ ని కొద్దీ, మనకున్న ఎడ్యుకేషన్ కొద్దీ, మనకున్న అనుభవాల నుంచి మనకు కొన్ని విషయాలు తేటతెల్లం అవుతా ఉంటాయి. సడన్ విషయాలు ఒక ఒక రకంగా మాట్లాడడం కానీ, లేకపోతే డిబేట్స్ జరుగుతున్న విధానాన్ని, ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్న విధానాన్ని ఇంట్లో కానీ బయట కానీ మనం చూస్తున్నప్పుడు మనకు సెన్స్ అనిపిస్తుంటుంది. అరే ఇది ఇంకా ఈ మాటలు ఇంకా కొంచెం పెద్దగా అంటే గొడవ చాలా పెద్దగా అయిపోతుంది, మనస్పర్ధలు ఎక్కువైపోతూ ఉంటాయి. అటువంటి విషయాలు ఎప్పుడైతే మనకు కనిపిస్తా ఉన్నాయో, ఇక్కడ యెహోవా దేవుడు చేసిన పని, కయ్యూనుతోటి చేసిన పని మనం చేయాలి. ఇమ్మీడియట్ గా ఆ కాన్ఫ్లిక్ట్ ని అక్కడనే త్రుటిలో ఉన్నప్పుడే దాన్ని రిజాల్వ్ చేసుకోవడం, లేకపోతే దాన్ని త్రుంచివేయడం, దాన్ని స్నబ్ చేసేయడం, దాన్ని సైలెంట్ చేయడం అనేది చాలా ముఖ్యం. యెహోవా దేవుడు చేస్తున్న పని అదే. కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడైతే ఉన్నాయో అది ఎస్కలేట్ అంటే సివియర్ కాన్సిక్వెన్సెస్ లోకి ఎస్కలేట్ కాకముందే, పెద్దగా అయిపోయి మనస్పర్ధలు అయిపోయి భయంకరంగా కాకముందే దాన్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఇనీషియల్ స్టేజెస్లలో దాన్ని గుర్తుపడతా ఉన్నాడు. దానికి ఇనిషియేటివ్ తీసుకొని దాన్ని రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నాడు. ఇది రెండవ నాయకత్వపు లక్షణం మనం తీసుకోవాలా. కయ్యూను ఏబెల్ స్టోరీ నుంచి, కయ్యూను నుంచి మేజర్ గా ఆయనకు ఆపర్చునిటీ ఉండే, దేవుడు ఆయనను కౌన్సిల్ చేసిండు, దేవుడు ఆయన చేయడానికి ఆయనకు ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడానికి ఆయనకు ఆస్కారం ఇచ్చినప్పటికీ ఆయన చేయలేకపోయాడు. కానీ మనము ఈ లెసన్ మనకు తెలుసు కాబట్టి అక్కడ నుంచి ఉన్న మోరల్స్ ని మనం తీసుకొని మన జీవితాలలో కూడా అటువంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు అది పెద్దగా ఎస్కలేట్ కాకముందే, సివియర్ కాన్సిక్వెన్సెస్ కి పోకముందే మనం దాంట్లను రెడ్యూస్ చేసుకోవడం చాలా మంచిది. దాని తర్వాత మూడోది, అదే వచనాల నుంచి మనం మూడోది చూస్తే అక్కడ సీకింగ్ గైడెన్స్. దేవాది దేవుడు వచ్చి కయ్యూనికి బహుశా అది మానవు ఫస్ట్ టైం కౌన్సిలింగ్ చేస్తా ఉన్నాడు దేవుడు. హీస్ ద గ్రేటెస్ట్ కౌన్సిలర్ ఎవర్ ఇన్ ద హిస్టరీ. ఫస్ట్ ఎవరికి చేస్తా ఉన్నాడు అంటే కయ్యూనికే చేస్తా ఉన్నాడు. దాన్ని సృష్టించిన కయ్యూనికే ఆయన చేస్తా ఉన్నాడు. నీకు కోపం ఎలా, కోపపడకు, నువ్వు సత్క్రియ చేస్తే నీకు కూడా మంచిగా అవుతుంది కదా. దాని తర్వాత ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే పాపం పొంచుకొని ఉంటది కయ్యూను అని ఆయన మంచిగా కౌన్సిల్ చేస్తా ఉన్నాడు. చేస్తా ఉంటే కయ్యూన్ ఏం చేసిండు అంటే హీ డి నాట్ కేర్ అబౌట్ ఇట్. ఆయన చూడలేదు, ఆ కౌన్సిలింగ్ చూడలేదు. అయితే మన జీవితాలలో దీన్ని ఎట్లా తీసుకోవాలి అంటే చాలా సందర్భాలల్లో మనకు గైడెన్స్ ఇచ్చే వాళ్ళను మనము ఎంచుకోవాలి. ఒకటి, ఆటోమేటిక్ గా మనకు కొంతమంది ఉంటారు, ఇంట్లో ఉన్న పెద్దలు ఉంటారు, బంధువులలో ఉంటారు, ఉన్న సర్కిల్స్లలో నుంచి ఉంటారు. అట్లనే ఒకవేళ నువ్వు చేసే పనిని, నువ్వు చేసే విషయాన్ని ఎవరైతే అనుభవజ్ఞులు ఉంటారో, ఆ పని ఎందు అనుభవజ్ఞులు ఉంటారో వాళ్ళను నీ మెంటర్స్ గా నువ్వు పెట్టుకోవడం కానీ, లేకపోతే వాళ్ళ నుంచి గైడెన్స్ తీసుకోవడం కానీ. ఈడ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఏంది అని అంటే, చాలా మంది మనం ఏం చేస్తూ ఉంటామనంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సేల్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నాను. నా మెంటర్ వచ్చేసి ఎవరో అంటే నేను మెంటర్ గా భావిస్తాను. చర్చ్ లో ఇంకొక అన్న ఉన్నాడు, ఆ అన్న నేను మంచి మెంటర్ గా భావిస్తాను. కానీ ఆ అన్న ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నాడు, అది కూడా ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తా ఉన్నాడు. సో ఈ సేల్స్ డిపార్ట్మెంట్ కి, ల్యాబ్ టెక్నీషియన్ డిపార్ట్మెంట్ కి ఇద్దరు మంచి పనివంతులే, కానీ వీళ్ళిద్దరికి పొంతన ఉండదు. సో నువ్వు చూసుకోవాల్సిన కౌన్సిలర్ కానీ, నువ్వు చూసుకోవాల్సిన మెంటర్ కానీ ఎట్లా ఉండాలంటే, నీ అనుభవానికి, నీవు చేస్తున్న పనికి అనుగుణంగా ఆయన కూడా ఇంకొక అతను సేల్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు అని అంటే ఆయనను మెంటర్ గా పెట్టుకుంటే అప్పుడు సింక్ అనేది కరెక్ట్ గా కుదురుతుంది. లేకపోతే నీకు ఈయన చెప్తా ఉంటాడు కానీ నీ డిపార్ట్మెంట్కి అవి సరిపోవు. సిమిలర్లీ మనం కూడా ఫ్యామిలీ లైఫ్ లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే వేరే టైంలో ఉన్నప్పుడు కానీ గైడెన్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ గైడెన్స్ మనకు ఎక్కడెక్కడి నుంచి దొరుకుతుంది ఈ రోజు అంటే, దేవుని దగ్గర నుంచి దొరుకుతుంది, దేవుని వాక్యం నుంచి దొరుకుతుంది, దేవుని సువార్తలు వినడం ద్వారా, ప్రార్థన ద్వారా, దాని తర్వాత ఫెలోషిప్ ద్వారా మనకి గైడెన్స్ దొరుకుతూ ఉంటుంది. ఇంకా చాలా మంది సహోదరులు హెల్ప్ చేయడానికి ఉంటారు, వాళ్ళ ద్వారా మనకి గైడెన్స్ దొరుకుతూ ఉంటుంది. సో ఇటువంటి గైడెన్స్ మనము తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక నాయకునిగా ఎప్పుడు ఒంటెద్దు పోకడం అనేది ఉండకూడదు. ఇట్ షుడ్ ఆల్వేస్ బి ఎ కలెక్టివ్ వర్క్. ఒక గైడెన్స్ తీసుకోవడం, లేకపోతే నలుగురితో చర్చించడం, మన వాదన ముందల పెట్టడము, వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకోవడము, ప్రాబబ్లీ మన వాదన కంటే వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్లలో ఇంకా మెరుగైనది ఉన్నప్పుడు వాళ్ళది మనం యాక్సెప్ట్ చేయడము. సో ఇటువంటిది దిస్ ఈస్ కాల్డ్ గైడెన్స్ సీకింగ్. ఈడ కయ్యూను ఆ విషయం ఆయనకు దేవాది దేవుడి నుంచి ఆ యొక్క గైడెన్స్ వస్తున్నప్పుడు
ఆయన తీసుకోలేకపోయాడు. బట్ ఆ స్టోరీలో నుంచి మనకు అర్థం కావాలి ఏంటంటే ఆ గైడెన్స్ తీసుకోవాలి. తీసుకుంటే అనర్థాలు జరగవు, కాన్సిక్వెన్సెస్ భయంకరంగా పోవు. సో ఇది మూడవ లెసన్ నాయకునిగా మనము ఏం చేయాలి అనేది. దాని తర్వాత ఇంకొక లెసన్ మనం చూస్తే ఇక్కడనే ఇగ్నోరింగ్ కరెక్షన్. ఎప్పుడైతే నాయకులుగా మనం ఉంటామో, ఎప్పుడైతే మనం ఉంటాం అంటే నలుగురిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటామో, నార్మల్ సినారియోలో ఏమైతుంది, మానవులం కాబట్టి కొంచెం హెడ్ ఆన్ అయిపోతాం, స్ట్రాంగ్ హెడ్స్ అయిపోతాం. తలకెక్కింది వీనికి అని అంటూ ఉంటారు కదా, అట్లా అంటే ఒంటెద్దు పోకడలు పోతూ ఉంటాము, ఆలోచనలు చెయ్యము, ఇగ్నోరింగ్ చేస్తూ ఉంటాం, చాలా విషయాలను ఇగ్నోర్ చేస్తూ ఉంటాం, కరెక్షన్స్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. ఇక్కడ కయ్యూని చేసింది కూడా కరెక్షన్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నాడు. వి షుడ్ నెవర్ డూ దట్. వి షుడ్ నెవర్ డూ దట్. ఎవరైనా కరెక్షన్స్ చేస్తూ ఉన్నారు అని అంటే దాన్ని నిజంగా ఈయన నా మేలుగోరే నాకు చెప్తా ఉన్నాడు కదా అనేసి దాని మీద ఆలోచన పెట్టాలా, దాని మీద చూడాలా, దాని మీద మన ఆలోచనలు ఆయనతోటి కూడా చెప్పాలా, ఎందుకు మనం ఇట్లా చేస్తా ఉన్నాం అనేది. ఎప్పుడైతే కరెక్షన్స్ని ఇగ్నోర్ చేయకుండా మనం ఉంటామో ఒక మంచి నాయకునిగా మనం ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది. లీడర్స్గా మనకు నార్మల్ సినారియోలో ఏముంటుంది అంటే వీఆర్ టీచర్స్. నార్మల్గా అందరికి చెప్తా ఉంటాం, అందరికి నేర్పిస్తూ ఉంటాం, అందరికీ అంటే ఈ విధంగానే పోవాలి అని చెప్తా ఉంటాం. ఎప్పుడైతే టీచర్గా నువ్వు ఆ యొక్క బాధ్యత తీసుకొని ముందలు పోతా ఉంటావో కరెక్షన్స్ తీసుకోవడం అనేది చాలా కష్టమవుతా ఉంటుంది. అది మీ అందరికి కూడా తెలుసు. అది ఎప్పుడైతే మనం ఒక నలుగురికి చెప్పే పొజిషన్లకు పోయినప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని కరెక్షన్ చేస్తున్నప్పుడు అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, తీసుకోలేం. చాలా సందర్భాలలో అది ఆ కరెక్షన్ని తీసుకోలేం. చాలా మంది లీడర్స్ ఎందుకు ఫెయిల్ అవుతా ఉంటారు అని అంటే ఆయన ఎవరి మాట వినడు అనేది ఫస్ట్ మాట వస్తుంది, ఇగ్నోర్ చేస్తూ ఉన్నాడు అనేది ఫస్ట్. హీఈస్ అ వెరీ గుడ్ లీడర్, బట్ లాట్ ఆఫ్ టైమ్స్ నేను ఇచ్చిన సజెషన్స్ తీసుకోడు, ఇగ్నోర్ చేస్తూ ఉన్నాడు. ఏ ఫెయిల్యూర్ ఇన్ ద లీడర్షిప్ అనేది ఎందుకు వస్తుంది అని అంటే మేబీ ఇగ్నోరింగ్ ద కరెక్షన్. ఇక్కడ కయ్యూను కూడా అదే పని చేసిండు. హేబెల్ చనిపోయినప్పటికీ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద బెస్ట్ లీడర్. ఈ రోజుకి కూడా హేబెల్ గురించి మంచిగా మాట్లాడతాం. కయ్యూను బ్రతికి ఉండి కొన్ని సంవత్సరాలు భూమి మీద ఆయన ఉన్నప్పటికీ కయ్యూన్ ఈజ్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ ఎ నెగటివ్ క్యారెక్టర్. బికాస్ కయ్యూని ఎవరిని ఇగ్నోర్ చేసిండే దేవుని కరెక్షన్, దేవుని దగ్గర నుంచి వచ్చిన కరెక్షన్ని ఇగ్నోర్ చేసిండు. సో వీ షుడ్ నాట్ డూ దట్. ఓకే. దాని తర్వాత ఫెయిల్యూర్ టు షో కంపాషన్. ఒక నాయకునిగా కంపాషన్ అని అంటే ఆ దయా హృదయము లేకపోతే కనికరం కలిగిన హృదయం అనేది మనకు ఉండాలి. ఇక్కడ మనం చూస్తే బహుశా అక్కడి వరకు మనం బైబిల్లో చూస్తే నలుగురు ఉన్నారు కదా, ఆదాము అవ్వ తల్లిదండ్రులుగా, కయ్యూను హేబెల్. ఈ నలుగురులో ఉన్నప్పుడు ఎంత ఆప్యాయతగా ఉండాలి. ప్రపంచం మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. ఏదైనా తోట వాళ్ళ చేతిలో, ఏదైనా తోట అయిపోయింది, ప్రపంచం మొత్తం భూమి అంతా వాళ్ళ చేతిలోనే ఉంది. దాని తర్వాత దే కెన్ డూ ఎవ్రీథింగ్ దట్ దే వాంట్. కానీ ఆ కంపాషన్, నా తమ్ముడు అనే చింత కూడా లేకుండా, అంటే వాని మీద ఇంత కనికరం లేకుండా హేబెల్ని చంపేయడం మనం చూస్తూ ఉన్నాం. అవుట్ ఆఫ్ 4 people ఇన్ ద ఎంటైర్ వరల్డ్ నలుగురే ఉన్నారు వాళ్ళు. దాంట్లో ఈయనకున్న సిబ్లింగ్స్లలో ఈజ్ ద ఓన్లీ పర్సన్. మళ్ళీ కాంపిటీషన్ ఎక్కువైపోతుంది, వీడుంటే ఇద్దరం పంచుకోవాల్సి వస్తుంది ప్రపంచాన్ని, నేను తీసేస్తే ప్రపంచం మొత్తం నా చేతి కిందకి వస్తుంది అని అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో కయ్యూను, కానీ ఈ డిడ్ నాట్ షో కంపాషన్. మనం కూడా నార్మల్గా నాయకులుగా ఉన్నప్పుడు జనరల్లీ ఏమైపోతామనంటే కంపాషన్ చూపించడం చాలా తక్కువైపోతుంది, కనికరం చూపించడం తక్కువైపోతుంది. ఉన్నారు చాలా పోనీలే. బట్ అండర్స్టాండ్, నువ్వు నీ యొక్క లీడర్షిప్ లెవెల్స్ ఇంకా ఇంక్రీజ్ కావాలి అని అంటే కంపాషన్ అనేది, కనికరం అనేది, సహాయపడడం అనేది, ఆ యొక్క బాధితుని యొక్క ప్లేస్లో మనల్ని మనం పెట్టుకున్నప్పుడు ఆ యొక్క వాల్యూసే డిఫరెంట్ అయిపోయి నేను ఇంకా ఆ లీడర్షిప్లో ఎలివేట్ చేస్తూ ఉంటుంది. దాని తర్వాత లాస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఈ యొక్క మొత్తం స్టోరీ నుంచి నేర్చుకోవడం ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ అండ్ మాస్టరింగ్ ఓవర్ యువర్ ఎమోషన్స్. మన ఎమోషన్స్ మీద చాలా నియంత్రణ ఉండాలి, చాలా కంట్రోల్ ఉండాలి. ఎమోషన్స్ని ఒకవేళ కంట్రోల్ చేసుకోలేకపోతే చాలా కష్టం, చాలా కష్టం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అయితే ఇక్కడ కయ్యూను హీ కుడ్ నాట్ కంట్రోల్ హిమ్సెల్ఫ్. ఆయన ఎమోషన్స్ని, వాళ్ళ తమ్ముని మీద ఉన్న ఆ జెలసీని, ఆ కోపాన్ని ఆయన కంట్రోల్ చేసుకోలేక ఆయన మర్డర్ చేసేంత వరకు వెళ్ళిపోయాడు. బహుశా ఆ కోపం ఇంకొక రకంగా దేవుని మాట విని, ఆ కరెక్షన్ని విని, నెక్స్ట్ టైం బలి అర్పణకు వచ్చినప్పుడు మంచి మంచి పంట పొలాలు తీసుకొచ్చి దేవుని దగ్గర ఇచ్చేసి
ఆయనకు హేబేల్కి కాంపిటీటర్గా ఉండుంటే ఈరోజు ప్రపంచం వేరేలా ఉంటుండే. బట్ హీ హాజ్ చూజన్ ద అదర్ వే. ఆయన కంట్రోల్ చేసుకోలేకపోయాడు, ఆయన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు, సెల్ఫ్ కంట్రోల్ లేదు ఆయనకు. ఆ థాట్ వచ్చింది, సెకండ్ థాట్ లేకుండా, అంటే వీడుంటే నాకు ప్రాబ్లం ఉంది, వీని వల్ల నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా అని చెప్పేసి అనుకున్నాడు. మరుక్షణం ఆయనను తోటలోకి తీసుకొని పోయి షానన్ను చంపివేయడం అనేది మనం చూస్తా ఉన్నాం. కంట్రోల్ లేదు. మనం కూడా చాలా సందర్భాలలో వి లూజ్ కంట్రోల్ ఓవర్ అవర్ టాక్. మన మాటల నుంచి కంట్రోల్ తప్పుతూ ఉంటాం, మన ఆలోచనల నుంచి కంట్రోల్ తప్పుతూ ఉంటాం, మనం చేసే యాక్షన్స్ నుంచి కంట్రోల్ తప్పుతూ ఉంటాం. దాని తర్వాత మనం తీసుకునే నిర్ణయాలు, హరీబరీగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. స్టాప్ ఇట్. ఆ హరీబరీ నిర్ణయాల నుంచి వెనుకలకి రావాలా. ఎవరన్నా హరీబరీ నిర్ణయాలు ఎవరు చేస్తూ ఉంటారంటే, మనం దీనికంటే ముందు స్టోరీ చూస్తాం. అది అవ్వను సాతాన్ ఎప్పుడైతే పాములో నుంచి వచ్చి మాట్లాడినప్పుడు సింపుల్ 2-3 వర్డ్స్ సాతాన్ మాట్లాడగానే అవ్వ ఆ పండు తీసుకుని తినేస్తుంది. హరిబరి నిర్ణయం అది. హరిబరి నిర్ణయం. అట్లీస్ట్ ఒక్కసారి ఆ పాముకు చెప్పేది ఉండేది అవ్వ, ఈవినింగ్ దేవుడు వస్తాడు, ఒక్కసారి నేను దేవుణ్ణి అడుగుతా, ఇదంతా ఇంత మంచిగా ఉంది కదా, నేను ఒక్కసారి దేవుణ్ణి అడిగేసి దాని తర్వాత ఈ పండు తింటా, దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుంటా. చెప్పలే. సెకండ్ మిస్టేక్ ఆమె చేసింది, పక్కల్లో ఉన్నాడు నా భర్తకు ఒక విషయం నేను చెప్తాను చెప్పేసి నేను ఈ పండును నేను తింటాను. నో, ఆమె చెప్పలే. హరిబరిగా తినేయడం. సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు, ఎమోషన్స్ మీద కంట్రోల్ లేదు. అట్లనే ఆదాం దిక్కు చూస్తే, ఆదామన్న చెప్పిండు, అయ్యో ఆగు, తినకు, ఆగు, కొంచెం ఆగు, నేనైతే తిన్నాను, నువ్వు తింటివి కానీ నేనైతే తిన్నాను, దేవుడు సాయంత్రం వస్తాడు, నేను ఆయనతో మాట్లాడితే ఒక్కసారి. నో, ఆయన కూడా ఏమైపోయాడంటే, ఆయన భార్య మాట తీసేయలేక ఆయన కూడా తినేసిండు. హరిబరి నిర్ణయాలు, సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం. సిమిలర్గా మనం కూడా చాలా తొందరగా కోపానికి వస్తూ ఉంటాం, తొందరగా అనకూడని మాటలు నోట్ల నుంచి వచ్చేస్తుంటే అనేస్తూ ఉంటాం, చెడ్డ మాటలు అనేస్తూ ఉంటాం, గాయపరిచే మాటలు అనేస్తూ ఉంటాం, దాని తర్వాత యాక్టివిటీస్ చేసేస్తూ ఉంటాం. ఈ సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే కయ్యూను ప్లేస్లో మనం ఉండాల్సింది. అంటే సో వీ హ్యావ్ టు కంపేర్ అవర్ సెల్స్ విత్ కేన్. సో ఈ యొక్క 6 లెసన్స్ మనం చూస్తా ఉన్నాం. ఒకటి, నాయకునిగా మనం ఈ కయ్యూన్ నుంచి, జనరల్ కయ్యూన్ నుంచి ఎవరు లెసన్స్ తీసుకోరు, కానీ వాట్ నాట్ టు డూ, కయ్యూన్ ఏం చేయలేదు, అది మనం ఏం చేయాలా అనేది రివర్స్లో మనం చూసినప్పుడు మనకు కనిపిస్తుంది. ఒకటి, రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలా. సమస్య చిన్న ఉన్నప్పుడే దాన్ని పరిష్కరించడం దేవుని యొక్క లక్షణం. ఆ యొక్క విషయాలు మనం కూడా చేయాలా. మూడోది, వీ హ్యావ్ టు సీక్ గైడెన్స్. ఇతరుల నుంచి మనం కౌన్సిలింగ్ కానీ, గైడెన్స్ కానీ, మెంటర్షిప్ కానీ తీసుకోవడం మనం చూడాలా. ఇతరులు అన్నప్పుడు దేవుని వాక్యము, దైవజనులు, లేకపోతే నీ యొక్క సిమిలర్ వర్క్ చేసేటప్పుడు ఉన్న సహోదరులు, సహోదరిమణులతోటి నువ్వు ఆ గైడెన్స్ తీసుకోవడం. నాలుగవది చూస్తే, ఇగ్నోరింగ్, కరెక్షన్ని ఇగ్నోర్ అంటే ఎప్పుడు కూడా కరెక్షన్ని యాక్సెప్ట్ చేయాలి. యూ షుడ్ నాట్ ఇగ్నోర్ ద కరెక్షన్. ఐదవది చూస్తే, వి షుడ్ షో కంపాషన్. దాని తర్వాత ఆరవది చూస్తే, సెల్ఫ్ కంట్రోల్ అనేది మనకు ఉండాలి. ఈ యొక్క 6 లెసన్స్ మనకు, 6 ఇన్సైట్స్ మనకు కయ్యూను జీవితం నుంచి, కయ్యూను ఏదైతే చేయలేదో మనము మన జీవితాలలో చేస్తే బహుశా మనకు దేవుడు మంచి ఆశీర్వాదాలు ఇస్తాడని నమ్ముతా ఉన్నాను. సమయం ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ గివింగ్ దిస్ టైం.